అంటే పొంతన లేని ప్రకటనలు చేశారని బీఆర్ఎస్ అంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సంబంధించి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి నిన్న రెస్పాండ్ అయ్యారు. దానికి వెంటనే మళ్ళీ హరీష్ రావు ఒక కౌంటర్ ఇచ్చారు. నేను ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ పూర్తిగా, అలాగే 6 గ్యారంటీల్లో మీరు అమలు పరచాల్సిన 13 హామీలు, వీటిని అమలు పరిస్తే నేను రాజీనామా చేస్తాను, ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను, రాజీనామాలు చేయడం నాకు కొత్త కాదు. ఇది నిన్న మాజీ మంత్రి హరీష్ రావు విసిరిన సవాల్. మేము కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పేసి మేము కోరతలేము. వారే నైతిక బాధ్యత వహిస్తారా వారి ఇష్టం, కోరుకోవట్లేదు. ఇక మేము కోరతలేము. ఆల్రెడీ మా బట్టి విక్రమార్క గారు మా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, మేము హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పి కోరతలేము. అదే కాకుండా ఇప్పుడు ఇంత చెప్తా ఉన్నారు కదా, దేశంలో ఎవరు చేయని విధంగా మేము ఒకేసారి రుణమాఫీ చేసినాం. దీంట్లో క్లారిటీ లేదండి. వాళ్ళు అనేది ఎట్లుందంటే చాలా స్పష్టంగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎట్లా అంటే 1,00,000 లోపు రుణమాఫీ చేస్తే 6,000 కోట్లు అవుతుందని, 1,00,000 నుంచి 1,50,000 చేసి ఇంకొక 6,000 కోట్ల రూపాయలు అవుతుందని, 1,50,000 నుంచి 2,00,000 చేసి ఇంకొక 6,000 కోట్లు అవుతుందని, 2,00,000 వరకు చేస్తే 9,000 కోట్లు అదనంగా ఇంకా కొంత కావచ్చు అని చెప్పేసి దానికి కూడా రిజర్వ్ ఫండ్ తీసిపెట్టి 1,000 కోట్ల రూపాయల వరకు కావచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా 32,50,000 మంది రైతులకు లబ్ధి జరిగింది. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అదే కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీరు ఇచ్చిన 13 గ్యారెంటీలు చేసిన, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతు బీమాకు సంబంధించినటువంటి పథకాన్ని ఆల్రెడీ దాదాపు 1,000-1,500 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. ఫసల్ బీమాకు మేము 3,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అదే కాకుండా 200 ఇండ్ల వరకు 6 గ్యారెంటీల ఉచిత బస్సు ప్రయాణం ఒకటే ఇచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్లుందంటే ఏది పడితే మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా నమ్ముతారని చెప్పేసి వాళ్ళు విశ్వాసం తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికంగా 168 కోట్ల రూపాయలు ఓన్లీ 500 గ్యాస్ సిలిండర్ మాత్రం కేటాయించినాం. అదే కాక 200 ఇంట్లో కరెంటుకు 640 కోట్ల రూపాయలు కేటాయించినాం. తెలంగాణ రాష్ట్రంలో 88,000 మందికి దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు సంబంధించి 238 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అదే కాకుండా ఎల్ఓసీలకు సంబంధించి 7,150 మందికి దాదాపు 125 కోట్ల రూపాయలు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో బడుల విషయంలో కావచ్చు, కొత్త బడులు దాదాపు 6,000 బడులు తెలిసి. అదే కాకుండా గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 6,500 కోట్ల రూపాయలు మాత్రమే వడ్డీ చెల్లించేవాళ్ళు. ఈ రోజు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 7,000 అంటే దాదాపు ఎంత అవుతుంది? 84,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఆనాడు 6,500 కోట్ల రూపాయలు ఎక్కడ 84,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉండి మాటే శిలాశాసనం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగా రాహుల్ గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఇద్దరు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి మాట ఇచ్చినాం కాబట్టి మాట నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 30,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టింది. అదే కాకుండా రైతు భరోసా ఇప్పుడు ఏమైంది, ఇక రుణమాఫీ అయిపోయింది, ఇక రైతు భరోసా మీదికి పోతా ఉన్నారు. మీరు రైతు భరోసా, మేము కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా, మీరు కూడా మంత్రులు సంఘం వేశారు, జిల్లాల వారీగా సమీక్షలు, రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతుంది కదా. ఇప్పటికీ 3 జిల్లాల్లో రైతులతో సంప్రదింపులు చేశారు. ఖమ్మం జిల్లా కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మహబూబ్నగర్ జిల్లా, ఇంకా 6 జిల్లాలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి 6 జిల్లాల్లో పూర్తి స్థాయిలో తిరిగిన తర్వాత రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాలతో మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈసారైనా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే మరి ఏమైనా సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ దిశగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. ఇది జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం ఇవాళ రేపు నిరుద్యోగులు కూడా తీపి కబురు రాబోతా ఉంది. ఎందుకంటే మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి ఇప్పటికీ 3 దఫాలుగా చర్చలు చేసినాం. ఆ చర్చలలో నేను కూడా భాగస్వామ్యమైనా కాబట్టి నిరుద్యోగులు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 విషయంలో ఆల్రెడీ ఒక డిఎస్పీ ప్రకటన వచ్చింది. డిఎస్సీ వాయిదా వేయాలని కొందరు నిరుద్యోగుల ఆందోళన, మరో డిఎస్సీ వేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ప్రకటన చేశారు. అలాగే కానిస్టేబుల్ భర్తీ చేస్తామని కొత్తగా ఎన్నికైన డీజీపీ జితేందర్ ఆయన ఒక ప్రకటన చేశారు. మీరు చెప్పబోతున్న తీపి కబురు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా డిఎస్సీ విషయంలో డిఎస్సీ అభ్యర్థి చాలా స్పష్టంగా మమ్మల్ని కోరిరు. డిఎస్సీ పోస్టులు పెంచాలంటే 5,000 పోస్టుల నుంచి 11,000 పోస్టులు పెంచారు. టెట్ మరొకసారి నిర్వహించాలంటే నిర్వహిస్తే 1,30,000 మంది క్వాలిఫై అయ్యారు. అందులో 30,000 మంది మేము ప్రిపేర్ కాలేము కాబట్టి మాకు పోస్ట్ పోన్ చేయాలంటే కుదరదండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 6,000 స్కూల్ మేము రీఓపెన్ చేసినాం, ఖచ్చితంగా టీచర్లు అవసరం ఉంది, అన్ని ఏర్పాట్లు అయినాయి, యూపీఎస్సీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కుదరని చెప్పడంతో నిధులు కూడా ఒప్పుకొని ఎగ్జామ్స్ రాస్తాం. గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో పోస్ట్ పోన్ చేయాలి, పోస్టులు పెంచాలని చెప్తే కూడా సావధానంగా ప్రభుత్వం ఆల్రెడీ 3 దఫాలుగా చర్చలు చేశారు.
ఇవాళ సాయంత్రము రేపటి వరకు ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ విషయంలో కూడా నిరుద్యోగుల గుడ్డుకాపులు చెప్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. మాది ప్రజాప్రభుత్వంగా నిరుద్యోగులతో 3 సార్లు చర్చలు చేసినాం. వీళ్ళు గతంలో ఎన్నడూ చర్చలు చేయలేదు, 13 పేపర్లా పట్టించుకోలే. కానీ నిరుద్యోగులు రెచ్చగొట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ రైతులకు రైతు భరోసా విషయంలో కూడా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడతాం. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలకు సిద్ధమయ్యారు. ఆల్రెడీ నిన్నే సంబరాలు చేసుకున్నారు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మొత్తం రుణమాఫీ పూర్తిగా పోతాం. రైట్. సుభాష్ గారు ఏకీ ప్రకటన చేస్తున్నారు ఈ రేషన్ కార్డు మిగతా అన్నిటికి సంబంధించి, కానీ అఫీషియల్గా ఏమీ చెప్పే వాతావరణం చేయటం లేదు. యాక్చువల్గా ఇప్పుడు రైతు బంధు మీరు అది దాని రైతు భరోసా అంటున్నారు, రైతు భరోసా సాయం ఇప్పుడు చెయ్యాలి, దాన్ని రుణమాఫీ కింద డైవర్ట్ చేసి ఈ సమీక్షల పేరుతో అభిప్రాయాల సేకరణ పేరుతో దీన్ని ట్రాక్ చేస్తున్నారు. ఇది బీజేపీ ఆరోపణ. అరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా రైతు రుణమాఫీ కన్నా ముందే రైతు భరోసా విషయంలో 3 జిల్లాలలో ఆల్రెడీ రైతులతో సంప్రదింపు చేశారు. అంటే సబ్ కమిటీ ఏర్పాటు చేసి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పోలేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్ రైతులతో ఆల్రెడీ మాట్లాడారు. రైతు కూలీలు కౌలు రైతులు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమైతుంది, మేము రైతు భరోసా విషయంలో ఓన్లీ రైతులకే ఇచ్చి కౌలు రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం, రైతు కూలీలు రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేయాలని ఒకే ఉద్దేశంతో దాని విషయంలో క్లారిటీ తీసుకోవాలా, ప్రజా సంఘాలతో మాట్లాడా, అసెంబ్లీలో చర్చ చేద్దాం. ఎందుకంటే ఏదో ఒక సాయం అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. 12,000 రూపాయలు రైతు కూలీలు ఇస్తా అని చెప్పినాం. కౌలు రైతు విషయంలో 2011 కౌలు చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం ఎవరైతే భూమి ఇచ్చిన వ్యక్తి కౌలుకు సంబంధించి రాసుకుంటారా, రాసుకోకపోతే వారిని ఏ విధంగా 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఫుల్ క్లారిటీ ఇవ్వాలని. మాది రైతు ప్రభుత్వం కాబట్టి రైతు సంక్షేమం కోరుకుంటూ గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు రైతు బీమా లేదు, మేము రైతు బీమా తీసుకొచ్చినాం. అదే కాకుండా ఫసల్ బీమాలో ఎంటర్ అయినాం. గతంలో కేంద్ర ప్రభుత్వం 50% భరించేది, ఇప్పుడు 20% కుదించి అయినా మేము దానిలోకి ఎంటర్ అయిపోయినాం. అంటే భారతీయ జనతా పార్టీ ఆనాడు 2019 మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతు పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశారు. అదే కాకుండా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఆనాడు యూపీఐలో 8 to 9% పెడితే భారతీయ జనతా పార్టీ వచ్చింది 4 to 5% మాత్రమే పెరిగింది. అదే కాకుండా ఢిల్లీలో నల్ల దీక్షలు చేసి చనిపోయారు. మినిమం సపోర్ట్ ప్రైస్ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత యూపీఏకి డబుల్ అయింది. 4% అధికారంలో వచ్చిన తర్వాతనే ఇవాళ 1 ఎకరానికి రైతు కనుక పండిస్తే 24,000 రూపాయలు ఏంటంటే ఏదో ఒక రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వస్తుంది. మీరు చూడండి, అంటే యూరియా సబ్సిడీ ఉంది, యూరియా డైరెక్ట్ గా మనకు దొరుకుతుంది. రైతు ఏంటంటే ఫసల్ బీమాలో ఉంది. మీరు ఏంటంటే జాయిన్ కాకుంటే మేమేం చేయాలి? దేశం అంతా వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కాలేదు. ఇప్పుడు ఏంటంటే ఎంటర్ అయింది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో వాళ్ళ రాష్ట్రంలో ఏంటంటే రైతు ఏంటంటే ఫసల్ బీమా చూసి అది అడ్వాంటేజ్ ఉందని చెప్పి ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయింది. మేము దేశమంతా చేస్తున్నాం కదా, తెలంగాణలో ఏంటంటే వద్దంటున్నాం కదా, ఉచిత కరెంట్ ఇస్తున్నాం సార్, ఉచిత కరెంట్ ఇస్తున్నాం. డైరెక్ట్ గా ఏంటంటే మీకు ఏంటంటే యూరియా అవైలబిలిటీ ఉన్నది, ఉచిత కరెంట్ ఉన్నది, రైతు ఏంటంటే ఫసల్ బీమా ఉన్నది, తర్వాత ఏంటంటే సబ్సిడీ ఉందంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏంటంటే 12,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే 24,000 రూపాయలు ఏంటంటే రైతులకు 1 ఎకరానికి క్లియర్ గా లబ్ధి పొందుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ. కిసాన్ సమ్మాన్ 5 ఎకరాల లోపు ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగం కాకూడదు, ఆదాయం ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైతులకు నేను కండిషన్స్ పెట్టడం తప్పట్లేదు, ఫస్ట్ నుంచి ఒకటే చెప్తుంది అన్నట్టు, మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ ఇన్కమ్ వచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం ఫస్ట్ డే నుంచి చెప్తుంది అన్నాడు. అదే రకంగా చేస్తున్నారు. మీరేంటంటే జాయిన్ కాకుంటే మేమేం చేయాలి? మల్లయాదవ్ గారు, కౌశిక్ గారు, అంటే కండిషన్స్ అప్లై అని అంటున్నారు, కానీ అర్హులైన రైతులకు కూడా చాలా చోట్ల రుణమాఫీ ఇవ్వలేదు, సగం తగ్గించారు. 10 మందికి ప్రసాదం ఇచ్చి అందరూ తినండి అంటే అది కరెక్టా? అందరికీ కూడా దక్కని పరిస్థితి ఉంది. ఇది మల్లయాదవ్ గారు అంటుంది. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా రైతు రుణమాఫీ కండిషన్లు పెట్టామా? 6,40,000 మందికి వైట్ రేషన్ కార్డు కావచ్చు, పింక్ రేషన్ కార్డు లేకపోతే 30 రోజుల గడువు ఇచ్చి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకోండి అని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి 6,40,000 మంది ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం. ఇదే కోదాడ నియోజకవర్గం సంబంధించి అన్న కాన్స్టిట్యున్సీ, మల్లన్న కాన్స్టిట్యున్సీ, మీరు ఒకసారి చెక్ చేసుకోవాలా ఎంతమంది 16,868 మందికి 15,320 కుటుంబాలకి
76,99,00,000 రిలీజ్ చేసిరు. ఓకే. మాకు చాలా స్పష్టత క్లారిటీ ఉంది. మాకు క్లారిటీ ఎక్కలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకే క్లారిటీ లేదు. ఎందుకంటే 2018 చేస్తాను రుణమాఫీ 8,600 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిరు వీళ్ళు. ఏది 2023 ఎలక్షన్ సందర్భంగా వీళ్ళు మాట్లాడుతారు 4 రోజులు లేట్ అయితే 80 రోజులు మళ్ళీ ఎలక్షన్ సందర్భంగా టైం వృధా అయిందని చెప్పి మేము బాధపడతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా మాది రైతు పక్షపాత ప్రభుత్వం, నిరుద్యోగుల పక్షపాత ప్రభుత్వం, మహిళా పక్షపాత ప్రభుత్వం మాది. ఈ 7 నెలల కాలంలో మేము మహిళలకు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అదే రైతాంగం విషయంలో మేము అన్ని రకాలుగా రైతులు మీరు చూస్తే గతంలో వీళ్ళు 7 నుంచి 10 కిలోలు తరుగు తీసేవాళ్ళు. మీరు తరుగు తీయలేదు. వీళ్ళు 45 రోజుల్లో పైసలు వేసేవాళ్ళు రైతులకు. మేము 3 రోజుల్లో అమౌంట్ ఇచ్చిన పరిస్థితి. అదే కాక గతంలో రైతు బీమా లేదు. మేము రైతు బీమా ఎంటర్ అయినాం. ఫసల్ బీమా సమయం కేంద్ర 25% తగ్గించినా కూడా మేము 75% రైతు పక్షాన కడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతున్నాం. అదే కాకుండా రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట శిలాశాసనం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇక్కడ హరీష్ రావు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ అదే కాకుండా మాకు ఒక క్లారిటీ ఉంది. కొన్ని విషయంలో అకౌంట్ల విషయంలో కొంత క్లారిటీ లేని దానికి కూడా కొంత కాంటిజెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకుంది. దానికి కూడా ఫండ్ ఏర్పాటు చేసి నిన్ననే బ్యాంకర్స్ తో చర్చలు చేసిన సందర్భం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ ట్యాక్స్ 10% ట్యాక్స్ తోటి 1,86,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ లకు మేలు చేసింది. 16 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసింది తప్ప దేశం ఏనాడు రైతాంగాన్ని పడుతున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలే. ఆనాడు 2004 ముందే మేము 70,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పక్షపాత ప్రభుత్వము. అనవసరంగా బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి చేస్తాను. చేసినంత ఎవరు చేశారు కదా? ఈ ఆరోపణపై మీ సమాధానం ఏంటి? నల్గొండ, ఖమ్మంలో ఎక్కువ మంది రైతులకు ఇచ్చారు కండిషన్స్ పట్టించుకోకుండా. ఇక్కడ రాజకీయమే ఉంది సార్. రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఆందోళన మరి నల్గొండ జిల్లా లేదు కదండి. ఆందోళన, జైరాబాదు, అదేవిధంగా నల్గొండ 3, అదే ఖమ్మం జిల్లాలో కూడా ఏదో. అంటే ప్రతి నియోజకవర్గానికి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరు తీసుకున్నారు దాని కట్ ఆఫ్ డేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఎక్కడ చూడడం లేదు. ఓన్లీ అక్కడ బ్యాంకుల డేటా ఉన్నది. బ్యాంకులతో సంప్రదించి ఇచ్చిన డేటా ప్రకారం 1,00,000 లోపు రుణమాఫీ సంబంధించినటువంటి 6,000 కోట్ల రూపాయలు చిల్లర కేటాయించారు. 1,50,000 ఇంకా నెక్స్ట్ స్లాట్ వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఒక రోజు అటు ఇటు అవుతుండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ జరగబోతా ఉంది. మల్ల యాదవ్ గారు మీకు చెక్ చేసుకోండి. 1,00,000 లోపు కాదు, మొత్తమే ఇది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో మీరు గుర్తుపెట్టు 100 నియోజకవర్గాల్లో లబ్ధిదారులు ఉన్నారు. 19 నియోజకవర్గాల్లో లబ్ధిదారులు లేరు. హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కొన్ని జిల్లాలు. దానిలో భాగంగా హైదరాబాద్ కుబ్లాపూర్ ప్రాంతం చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు. 1,00,000 ఉన్న వాళ్ళు 16,000 మంది కాదని ఎమ్మెల్యేగా పనిచేసి దయచేసి 2,00,000 లోపుదే. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2,00,000 లోపు ఉన్నటువంటి డేటా ఇది. అరే 16,000 కుటుంబాలు అయితే ఏమనుకుంటున్నారు? 16,000 సంబంధించిన డేటా అది. ఒక కుటుంబానికి 2,00,000 కదా. 2,00,000 సంబంధించి ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, వైట్ రేషన్ కార్డు, పింక్ కార్డు, లేకపోతే ఫ్యామిలీ సర్టిఫికేట్. దానికి కూడా ఇంకా కొంత స్పెషల్ ఫండ్ తీసి పెట్టాలి. ఏమైనా ఇబ్బందులు అయితే అవి కూడా చేద్దామని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంటే అనవసరంగా దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా?